హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 29th లెసన్లో ఉన్నాము. ప్రబోధ్లో వచ్చేసి నమూనేకే అనుసార్ ఇది వచ్చేసి అభ్యాసలో ఉన్నటువంటిది, వర్క్ చేసేటువంటి దాంట్లో పార్ట్ 29 అభ్యాస్ అనమాట. ప్రబోధ్ అభ్యాస్. నమూనేకే అనుసార్ క్రియాओं के रूप लिखिए. ఇక్కడ వచ్చేసి క్రియా వచ్చేసి అంటే వెర్బ్ అనేటువంటిది యాక్షన్ వర్డ్స్ ఎలాగా మారుతుంది అనేటువంటిది, ఏ ఏ సందర్భాల్లో మారుతుంది అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది. మనము ఇక్కడ తుమ్ అనేటువంటిది ఈక్వల్ పర్సన్స్తో మాట్లాడేటప్పుడు, లేదా వచ్చేసి మనకన్నా తక్కువ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు తుమ్ అనేటువంటి ఉపయోగించాలి. తర్వాత ఆప్ అనేటువంటిది రెస్పెక్టబుల్ పర్సన్కి, పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు ఆప్ అనేటువంటిది ఉపయోగించాలి. ఇప్పుడు వచ్చేసి మనము కొన్ని యాక్షన్ వర్డ్స్ చూద్దాము. పడనా చదవడము, పడో, తుమ్ పడో, ఆప్ పడియే అనేటువంటిది చెప్తాం అనమాట. నెక్స్ట్ బయటనా కూర్చోవడము అనమాట, బయటో బయటియే. నెక్స్ట్ తుమ్ బయటో తుమ్ బయటియే. నెక్స్ట్ వచ్చేసి మిల్నా కలవడం అనమాట, మిలో మిలియే, తుమ్ మిలో తుమ్ మిలియే, ఆప్ మిలియే. సారీ, కోల్నా కోలో, కోలో అంటే ఓపెన్ చేయి, కోలియే. నెక్స్ట్ ఆనా ఆవో, కమ్ ఆయియే. నెక్స్ట్ జానా జావో, కమ్ సారీ గో జాయియే. నెక్స్ట్ కర్నా కరో, డూ कीजिए. नेक्स्ट लेना लेवो लीजिए. देना दो दीजिए. लेना टेक, दो मीन्स गिव. नेक्स्ट सोना सो सोइए. सोना मीन्स स्लीप. दोना मीन्स वॉश. दो दोइए. नेक्स्ट जीना लिव, जीवो जिए. नेक्स्ट पीना ड्रिंक, पीवो पीजिए. ఇక్కడ చూడండి, తుమ్ నీచే దియే గయే టేబుల్ కి సహాయతకే వాక్య బనాయే. ఇక్కడ కొన్ని వాక్యాలని మనము సెంటెన్సెస్ గా చేయాలన్నమాట. తుమ్ బయటో, నువ్వు కూర్చో. సురేష్ తుమ్ జరా టండా పానీ లావో, కొంచెం వచ్చేసి మంచినీళ్ళు తీసుకునిరా, చల్లని నీళ్లు తీసుకునిరా. సురేష్ తుమ్ కిటికీ మత్ కోలో, కిటికీని తీయొద్దు, ఖచ్చితంగా ఓపెన్ చేయొద్దు. ఆప్ బయటియే, మీరు కూర్చోండి. గణేష్ జీ ఆప్ చాయ్ లీజియే, గణేష్ గారు మీరు చాయ్ తాగండి. గణేష్ జీ ఆప్ మేరీ బాత్ సునియే, గణేష్ గారు మీరు నా మాటను వినండి. ఆప్ యహ పత్ర దేకియే, మీరు ఈ యొక్క లెటర్ని చూడండి. ఆప్ జరా ఫైల్ లాయే, మీరు కాస్త ఫైల్ని తీసుకుని రండి. గణేష్ జీ ఫైల్ లాయే, గణేష్ గారు మీరు ఫైల్ తీసుకుని రండి. గణేష్ జీ చాయ్ లీజియే, గణేష్ గారు చాయ్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నమూనేకే అనుసార్ వాక్య బనకర్ లిఖియే. ఇక్కడ వచ్చేసి తుమ్ కిటికీ కోలో, నువ్వు వచ్చేసి కిటికీని ఓపెన్ చేయి. తుమ్ కిటికీ మత్ కోలో, నువ్వు వచ్చేసి కిటికీని ఓపెన్ చేయవద్దు. ఆప్ కిటికీ కోలియే, తమరు కిటికీని ఓపెన్ చేయండి. ఆప్ కిటికీ నా కోలియే, మీరు వచ్చేసి కిటికీని ఓపెన్ చేయవద్దు. ఇలాగా ఉపయోగించి మనము కొన్ని సెంటెన్సెస్ తయారు చేయాలి. తుమ్ రాముకి బాత్ మాను, నువ్వు వచ్చేసి రాము యొక్క మాటని వినొద్దు. తుమ్ రామ్ కి బాత్ మత్ మాను, నువ్వు వచ్చేసి ఖచ్చితంగా అతని యొక్క మాటలను వినవద్దు, రాము యొక్క మాటలు వినవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఆప్ అనేటువంటి ఉపయోగించినప్పుడు ఆప్ రాముకి బాత్ మానియే, మీరు వచ్చేసి రాము యొక్క మాటను వినండి. ఆప్ రాముకి బాత్ నా మానియే, మీరు వచ్చేసి రాము యొక్క మాటలు వినవద్దు. ఈ విధంగా వచ్చేసి మనము తయారు చేయాలి. తుమ్ నయీ ఫైల్ కోలో, నువ్వు వచ్చేసి కొత్త ఫైల్ని ఓపెన్ చేయి. తుమ్ నయీ ఫైల్ మత్ కోలో, నువ్వు వచ్చేసి కొత్త ఫైల్ని ఓపెన్ చేయవద్దు. ఆప్ నయీ ఫైల్ కోలియే, తమరు వచ్చేసి కొత్త ఫైల్ని ఓపెన్ చేయండి. ఆప్ నయీ ఫైల్ నా కోలియే, మీరు వచ్చేసి కొత్త ఫైల్ని ఓపెన్ చేయవద్దు. నెక్స్ట్ వచ్చేసి తుమ్ మేరే సాత్ చలో, నువ్వు వచ్చేసి నాతో పాటు నడువు. తుమ్ మేరే సాత్ మత్ చలో, నువ్వు నాతో పాటు రావద్దు. తుమ్ మేరే సాత్ చలో, లేదా ఆప్ మేరే సాత్ చలియే, తమరు వచ్చేసి నాతో పాటు రండి. ఆప్ మేరే సాత్ నా చలియే, మీరు నాతో పాటు రావద్దు. ఈ విధమైనటువంటి మాటలు వచ్చేసి ఎప్పుడు మనము రొటీన్గా ఆఫీసులో కానీ నార్మల్గా కానీ మాట్లాడేటువంటి మాటలే. ఆజ్ తుమ్ బ్యాంక్ సే పైసే నికాలో, ఈ రోజు వచ్చేసి నువ్వు వచ్చేసి బ్యాంకు నుంచి పైసలు తీసుకునిరా. ఆజ్ తుమ్ బ్యాంక్ సే పైసే మత్ నికాలో, నువ్వు వచ్చేసి ఈ రోజు బ్యాంక్ నుంచి పైసలు తీసుకురావద్దు. ఆజ్ ఆప్ బ్యాంక్ సే పైసే నికాలియే, ఈ రోజు వచ్చేసి మీరు తమరు వచ్చేసి బ్యాంక్ నుంచి పైసల్ని తీసుకుని రండి. आप बैंक आज आप बैंक से पैसे ना निकालिए, ఈ రోజు వచ్చేసి మీరు బ్యాంక్ నుంచి డబ్బుని తీసుకుని రావద్దు.
నెక్స్ట్ తుమ్ జనపద్ హోటల్ మే టహరో, మీరు వచ్చేసి నీవు వచ్చేసి జనపద్ హోటల్ దగ్గర వెయిట్ చెయ్యి. తుమ్ జనపద్ హోటల్ మే మత్ టహరో, నువ్వు వచ్చేసి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ ఉండొద్దు. ఆప్ జనపద్ హోటల్ మే టహరియే, మీరు వచ్చేసి తమరు వచ్చేసి జనపద్ హోటల్ దగ్గర నిల్చుని ఉండండి. ఆప్ జనపద్ హోటల్ మే నా టహరియే, మీరు వచ్చేసి అక్కడ ఉండవద్దు. నెక్స్ట్ వచ్చేసి నీచే रिक्त स्थानों को कोष्टक में दी गई क्रियाओं के सही రూపం సే భరియే, ఇక్కడ ఉన్నటువంటి యాక్షన్ వర్డ్స్ వచ్చేసి మనము ఉపయోగించి మనం ఎలాగ మాట్లాడాలని చూద్దాము. పితాజీ రాజీవ్ లో ఏ ఫల్ కావో, పితాజీ వచ్చేసి నాన్నగారు ఈ విధంగా అంటున్నారు, రాజీవ్ ఇట్రా ఈ యొక్క పండుని తీసుకో. నెక్స్ట్ రాజీవ్ అనేటువంటి పహలే ఆప్ లీజియే పితాజీ, తమరు తీసుకోండి నాన్నగారు అంటున్నారనమాట. పితాజీ నహి తుమ్లో, అంటే నాన్నగారి కంటే మనం చిన్నవాళ్ళం కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ తుమ్ అనేటువంటిది ఉపయోగించడం జరిగింది, అందువల్ల గమనించండి. అదే వచ్చేసి పెద్దవాళ్ళు అయింటే లీజియే ఆప్ అనేటువంటి ఉపయోగిస్తాము. అచ్చా సునో, అచ్చా విను, గుడ్ విను, జరా నౌకర్ రతన్ కో బులావో, కాస్త నౌకర్ని పిలువు అని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. మన తర్వాత రాజీవ్ రతన్ యహా అయ్యే ఆవో, లేకపోతే మనకంటే చిన్నవాళ్ళుగానైతే అతన్ని వచ్చేసి ఆవో అని పిలుస్తాము, లేదా ఆయ్యే అనేటువంటిది పిలుస్తాం అనమాట. రతన్ యహా అయ్యే, పితాజీ బులా రహే హై, నాన్నగారు పిలుస్తున్నారు. పితాజీ స్కూల్ కి రిపోర్ట్ దేకియే, స్కూల్ యొక్క రిపోర్ట్ను చూడండి. పితాజీ షబాష్ వెరీ గుడ్ అని చెప్పి డాడీ అంటున్నారు అనమాట. ఇస్ బార్ అచ్చే నంబర్ మిలే హై, నీ కరెక్ట్ గా నెంబర్ దొరికింది ఈసారి. రాజీవ్ రిపోర్ట్ కో మాకో బి దికాతే, వాళ్ళ అమ్మగారికి కూడా చూపించాడు. ఆవుర్ ఉన్సే కహియే కి, ఆ విధంగా అమ్మకి ఏ విధంగా చెప్తున్నా అంటే కహియే కి హమ్ సబ్కో మిఠాయి కిలాయే, మాకు అందరికి వచ్చేసి స్వీటు తినిపించండి అని చెప్పేసి వాళ్ళ అమ్మతో చెప్తూ ఉన్నాడు అనమాట. తర్వాత వచ్చేసి 5th వన్ పాఠ్య పుస్తక ఆధార్ పర్ ప్రశ్నకే ఉత్తర్ దీజియే, క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట. లెసన్ మనము ముందే నేర్చుకున్నాం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్. రమేష్ జీకి ఘర్ కౌన్ ఆయే హై, రమేష్ గారి ఇంటికి ఎవరు వచ్చారు. రమేష్ జీకి ఘర్ మే గణేషన్ లతా ఆయే హై, గణేషన్ మరియు లతా అనేటువంటి వాళ్ళు వచ్చారు. భూషణ్ కౌన్సా ఆల్బమ్ దిఖాతా హై, భూషణ్ వచ్చేసి ఎటువంటి ఆల్బమ్ ని చూపించాడు. భూషణ్ జన్మదిన్ ఆల్బమ్ దిఖాతే హై, బర్త్డే ఆల్బమ్ ని చూపించడం జరిగింది. గణేషన్ కిస్కే జన్మదిన్ పర్ పులాతే హై, గణేషన్ వచ్చేసి ఎవరి యొక్క బర్త్డేకి పిలవడం జరిగింది. గణేషన్ ఉన్కి బేటీ కా జన్మదిన్ పర్ బులాతే హై, తన యొక్క కుమార్తె యొక్క బర్త్డేకి పిలవడం జరిగింది. గణేషన్ కి పత్ని కా క్యా నామ్ హై, గణేషన్ యొక్క భార్య పేరు ఏమిటి. గణేషన్ కి పత్ని కా నామ్ లతా హై, లతా. జన్మదిన్ కా కార్యక్రమం కితనే బజే సే హై, జన్మదిన్ యొక్క కార్యక్రమము ఎన్ని గంటలకి. జన్మదిన్ కా కార్యక్రమం 7 బజే సే హై, 7 గంటలకి తయారవుతుంది, 7 గంటలకి రెడీ అవుతుంది. సో స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఎన్ని గంటలకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, కౌన్ ఎవరు, కబ్ ఎప్పుడు, కైసే ఎలాగా, క్యో ఎందుకు, క్యా ఏమిటి. సో ఈ విధంగా కొన్ని క్వశ్చన్లు అనేటువంటిది మనము ట్రై చేసి మనమే వచ్చేసి ట్రై చేసినట్లయితే ఈజీగా మనము మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.